వీటన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్క్. అసలు నెట్వర్క్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? నౌడేస్ ఆల్మోస్ట్ ఎవ్రీ అప్లికేషన్ like Google, YouTube, WhatsApp, Instagram and banking applications use computer networks. నెట్వర్క్ లేకపోతే మన డివైస్ అనేది అవతల ఇంకొక డివైస్తో కమ్యూనికేట్ చేయలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వై కమాండ్ లైన్ యూటిలిటీస్. మనం ఎందుకు కమాండ్ లైన్ యూజ్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం నెట్వర్క్ యూజ్ చేస్తున్నప్పుడు సడన్గా ఇంటర్నెట్ ఆగిపోతే మనం ప్రాబ్లం మన మొబైల్లో ఉందా, లైక్ మన ల్యాప్టాప్లో ఉందా, వైఫైలో ఉందా, లేకపోతే అసలు పాత తప్పు ఉందా అనేది మనకు ఎలా తెలుస్తుంది? జస్ట్ GUI చూస్తూ ఉంటే మనకు తెలియదు కదా అది ఎందుకు ప్రాబ్లం అనేసి. సో ఈ కమాండ్ లైన్ యూటిలిటీస్ అనేవి కమాండ్స్ అనేవి డైరెక్ట్గా హార్డ్వేర్తో కానీ డైరెక్ట్గా నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతాయి. సో మనం ఈ కమాండ్స్ యూజ్ చేసి ఆ నెట్వర్క్ని డయాగ్నైజ్ ఆర్ ట్రబుల్ షూటింగ్ చేస్తాం. నెక్స్ట్ బేసిక్ నెట్వర్కింగ్ కమాండ్స్ కాన్సెప్ట్స్. మనకి కమాండ్స్ తెలియాలంటే ముందు మనకు బేసిక్ టర్మ్స్ ఏం యూజ్ చేస్తాం మనం నెట్వర్క్లో, కంప్యూటర్ నెట్వర్క్స్లో మనం ఏ టర్మ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం అని తెలుసుకున్నాం. ఫస్ట్ హోస్ట్. ఎనీ నెట్వర్క్ కనెక్టెడ్ ఎండ్ డివైస్. నెట్వర్క్కి కనెక్ట్ అయ్యే ఒక ఎండ్ డివైస్ అంటే అదే ఇంకా లాస్ట్ అదే ఇన్ఫర్మేషన్ సెండ్ చేసుకోవడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ అదే చేస్తుంది. లైక్ మన ల్యాప్టాప్, మన మొబైల్ ఫోన్ అలా. నెక్స్ట్ సర్వర్. ఏ డెడికేటెడ్ డివైస్ designed to process incoming network requests and serve data. Other computers ki other devices ki data ni send cheyadam kani vaati request ni accept cheyadam process cheyadam chesedi server. Example మనం Google ఓపెన్ చేసినప్పుడు Google సర్వర్ అనేది మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మన డేటాని ప్రాసెస్ చేసి రిజల్ట్ పంపిస్తుంది. నెక్స్ట్ రూటర్. A layer 3 network device that routes data packets between distinct IP subnets. రూటర్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేసేది. లైక్ మన హోమ్ రూటర్ ఉంటుంది, మన లోకల్ నెట్వర్క్ ని అది ఇంటర్నెట్ కి కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్విచ్. ఏ లేయర్ 2 డివైస్ దట్ ఫార్వర్డ్స్ స్ట్రీమ్స్ ఇన్సైడ్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్ యూజింగ్ MAC అడ్రస్. స్విచ్ అంటే లోకల్ ఏరియా ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ని లోకల్ గా అది కనెక్ట్ చేస్తుంది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ని అన్ని కంప్యూటర్స్ కి అన్ని డివైసెస్ కి షేర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని ఒక స్విచ్ ద్వారా కనెక్ట్ అయ్యాయి. Next IP address. A unique logical identifier assigned to interfaces for system routing. Every device ఏదైనా డివైస్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయినప్పుడు దానికి ఒక యూనిక్ అడ్రస్ అనేది అసైన్ చేస్తాం. దానివల్ల అది నెట్వర్క్ లో ఉందా ఆ డివైస్ ని కనుక్కోగలుగుతాం. లైక్ మన ఫోన్ కి ఇంటి నెంబర్, డోర్ నెంబర్ అలా ఉన్నట్టు. IP అడ్రస్ లేకపోతే నెట్వర్క్ లో డివైస్ ని మనం ఐడెంటిఫై చేయలేం. బట్ IP అడ్రస్ అనేది చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ MAC అడ్రస్. ఏ ఫిజికల్ హెక్సాడెసిమల్ అడ్రస్ బర్న్డ్ ఇంటూ నెట్వర్క్ ఇంటర్ఫేస్ డాట్ మ్యానుఫ్యాక్చర్. MAC అడ్రస్ అనేది ఇది నెట్వర్క్ వాటి మ్యానుఫ్యాక్చర్ పర్మనెంట్ గా అసైన్ చేసే ఒక అడ్రస్ అన్నమాట. ఇది చేంజ్ అవ్వదు. ఇది IP అడ్రస్ లాగా చేంజ్ అవ్వదు. MAC అడ్రస్ అందుకే దీన్ని హార్డ్వేర్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ DNS. మనం గూగుల్లో ఏదైనా వెబ్సైట్ని సెర్చ్ చేసేటప్పుడు అది నేమ్తో సెర్చ్ చేస్తాం, లైక్ google.com అలా facebook.com అని. కానీ కంప్యూటర్కి ఆ నేమ్స్ అనేవి అర్థం కావు, బైనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది హ్యూమన్ రీడబుల్ వెబ్సైట్ని ఈ బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గేట్వే అంటే మన నెట్వర్క్ నుంచి అవుట్ సైడ్ నెట్వర్క్కి వెళ్ళడానికి ఒక ఎంట్రీ పాయింట్ లాగా. లైక్ మన వైఫై ఫోన్లో గేట్వే మన వైఫై రూటర్, మన నెట్వర్క్కి ఇంటర్నెట్కి మధ్యలో ఎంట్రీ పాయింట్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్యాకెట్. ఇంటర్నెట్లో డేటా అనేది ఒకేసారి ట్రావెల్ చేయలేదు, సింపుల్ ప్యాకెట్స్ లాగా పీసెస్గా డివైడ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. ఆ సింపుల్ పీసెస్ని మనం ప్యాకెట్స్ అంటాం. ఇవి బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అర్థమైతే మనం కమాండ్స్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. Experiment objective and learning outcomes. The objective of this laboratory session is to explore, execute and analyze the command line network diagnostic utilities available in modern operating system. ఈ ఎక్స్పెరిమెంట్ ఒక
ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయగలుగుతాం. బేసిక్ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ చేయగలుగుతాం. దీనికి మనకి ఒక కమాండ్ ప్రాంప్ట్లో కమాండ్ ప్రాంప్ట్ పవర్ షెల్లో మనం రన్ చేయగలుగుతాం. Now we have discussed about basic networking concepts and networking commands. Next will be continued by Padmaja. Okay, let's talk about some commands. These commands, first ping command. So ping command is used to check whether the device is reachable or not. So ping command అనేది ఒక వెబ్సైట్ డివైస్ అనేది రీచబుల్ అవుతుందా కాదని చెక్ చేస్తాం. సో ping command is used to check the connectivity between our computer and the device on the network. So syntax చూసుకుంటే ping -v call టార్గెట్ హోస్ట్. టార్గెట్ హోస్ట్లో మనం డెస్టినేషన్ ప్లేస్ అనేది ఇస్తాం. -n అనేది నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని మనకు ట్రాన్స్ఫర్ ఏమి చేయాలనేది అక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇక కోడ్లో చూసుకుంటే అవుట్పుట్ పింగ్ google.com. google.com అనేది ఒక వెబ్సైట్ పేరు. సో ఆ వెబ్సైట్ పేరుని ఇక్కడ IP అడ్రస్తో కన్వర్ట్ చేసుకుంటాం. సో 32 bytes ఆఫ్ డేటా. సో మనకి గూగుల్ అనేది మనకి రిప్లై ఇచ్చింది కాబట్టి అది ఇంటర్నెట్ అనేది మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో bytes 32 bytes తీసుకుంటుంది. టైం 12 milliseconds. టైం టు లీవ్ అనేది 57 seconds. నెక్స్ట్ కమాండ్ ట్రేసర్ కమాండ్. ట్రేసర్ కమాండ్ యూజ్ చేస్తామంటే ఇట్ షోస్ ద పాత్ టేకెన్ బై ద ప్యాకెట్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో మనకి డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి రూటర్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. డైరెక్ట్గా వెళ్ళదు. సో చాలా రూటర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏ రూట్లో వెళ్తుంది అనేసి మనకి ట్రేసర్ కమాండ్ ద్వారా మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. సో సింటాక్స్ చూసుకుంటే ట్రేసర్లు -v -h adds హోప్స్. హోప్స్ అంటే రూటర్స్ అన్నమాట. టార్గెట్ హోస్ట్. మ్యాక్సిమం హోప్స్ అంటే రూటర్స్ మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్పుట్లో 30 హోప్స్ ఉన్నాయన్నమాట. అంటే 30 రూటర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఏవైతే వెళ్తుందో డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ డేటా అవి ఇక్కడ మెన్షన్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ యూజర్స్ చూసుకుంటే రూట్ని చూపిస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ వెళ్ళడానికి రూట్ని చూపిస్తుంది. సో నెక్స్ట్ కమాండ్ is ipconfig command, IP configuration command. Whenever we want to know about our system's IP address, then we have to use this ipconfig command. Then it shows our computer system's IP address. So మనం ఎప్పుడైతే మన కంప్యూటర్ సిస్టమ్ యొక్క IP అడ్రస్ని చెక్ చేయాలనుకుంటున్నామో ఈ కమాండ్ యూజ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో సింటాక్స్ వచ్చేసి ipconfig. సో ఇక్కడ చూసుకుంటే కదా మనకి ఈథర్నెట్ అడాప్టర్ ఈథర్నెట్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి IP కాన్ఫిగరేషన్ యొక్క అడ్రస్ ఇక్కడ చూపించింది. మనకి IP కాన్ఫిగరేషన్ సింటాక్స్ యూజ్ చేయడం ద్వారా. సో ట్రబుల్ షూటింగ్ ఫంక్షన్స్ వచ్చేసి రీసెట్టింగ్ డైనమిక్ నెట్వర్క్ క్రెడెన్షియల్స్ యూజింగ్ DHCP కమాండ్స్, క్లియరింగ్ క్లయింట్ హోస్ట్ DNS క్యాప్చర్ రిజాల్వింగ్ ఫాల్స్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి pathping command. So pathping command is an advanced root trace. It is a combination of ping and tracer commands. So ఇది ping command లాగా రీచబిలిటీ చెక్ చేస్తుంది అండ్ అలాగే ట్రేసర్ కమాండ్ లాగా మనకి పాత్ కూడా చెక్ చేస్తుంది అనమాట. సో ఇది యూజ్ చేయడం ద్వారా మనకి చాలా రూటర్స్ ఉంటాయి కదా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి సోర్స్ టు డెస్టినేషన్కి. ఆ రూటర్స్లో ఎక్కడైతే మనకి డేటా అనేది లాస్ అవుతుందో, ఇక్కడ నెట్వర్క్ అనేది మనకి ఫాస్ట్ ఉందో, ఎక్కడ స్లో ఉందని మనం దీన్ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్పుట్ వచ్చింది. కంప్లీటింగ్ స్టాటిస్టిక్ ఫర్ 50 seconds, లాస్ట్ 0%. సో లాస్ట్ ఎక్స్ట్రాక్షన్ వచ్చేసి దిస్ కమాండ్ కెన్ రన్ టైమర్ సిస్టమ్ ఫర్ minutes to isolate exactly which intermediate routing point is dropping packets. Hi everyone, I am Vinod. Today's topic is commands. Here, telnet command work says register base and place kernel season with remotes server over TCP connect application remotely. Command syntax is telnet remote IP port number. telnet command ద్వారా మనం కనెక్ట్ సర్వర్ ద్వారా రిమోట్ కనెక్ట్ కంప్యూటర్ను ఆపరేట్ పర్ఫామ్ చేయవచ్చు.
TMT ఇది ఓపెన్ చేసి దాన్ని టైప్ చేసే కమాండ్ ఇట్లా ఇది కనెక్ట్ చేయొచ్చు రిమోట్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సైలెంట్ ఇది interaction command connects set enter MPP nodes initiating authorized command private directory indexing file pulling and pushing ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కమాండ్ ద్వారా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలాగంటే ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టమ్కి. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యొక్క సింటాక్స్ వచ్చి FTP target host direct application is provides a direct interface for updating remote server configuration files and documents diagram. Address resolution protocol transaction table query displays an email local mapping queries the location for locations resolved directly to their local internet hardware nodes. ఇది అడ్రస్ రిలేషన్ ప్రోటోకాల్ కమాండ్ ద్వారా IP అడ్రస్ని మ్యాక్ అడ్రస్గా చేంజ్ చేయవచ్చు. కమాండ్ సింటాక్స్ వచ్చి ఇది ARP -b IP అడ్రస్ ఇది -s IP మ్యాక్ ట్రబుల్ ఫోకస్ డైరెక్ట్లీ TRP పాయింటింగ్ IP using attacks are unlike duplicate IP authentication using system get map hardware map physical layer identity returns the physical layer as control map address and transfer password active interface ports inside the host. ఇది కమాండ్ ద్వారా మనం ఇది గెట్ మ్యాప్ అడ్రస్ని యాక్సెస్ చేయవచ్చు. కమాండ్ సింటాక్స్ వచ్చి get back to list. Practical is the log list and calling workstation uses into gateway switches to bypass active fiber filters on university campuses. Portion local machine name retrieves the registered network style alphanumeric machine label assigned to host installation name OS configuration panel. Portion is used to identify the host name to identify the device in the network. Its syntax is host name. మనం కమాండ్ దాంట్లో host name అని టైప్ చేయగానే దాని host name చూపిస్తుంది. NPT stack NetBIOS over TCP IP resolves device names over physical local transports to monitor activity. Shared resources in classic group network. NPT stack command is used to display the NetBIOS information. By writing the NPT stack command, we can retrieve the information about the table. Legacy network diagnostic available on older Windows distribution. Modern environments replaces its functionality with specialized power set. NetDiag parameters. It is used to check whether it is connected to network or not. By writing command up there, we can check whether it is connected to a network or not. NS lookup stands for name server lookup. It is used to retrieve the IP address and domain name of a server. By writing NS lookup domain name and server, it retrieves the IP address of the domain. These all things. Now comparison table of networking commands. Commands are ping, transit, IP configuration, path ping and ARP and NSLOOK. Now path ping checks end-to-end host reachability and packet routing time. On this one. పాత్ పింగ్ ఎట్లా యూజ్ చేస్తామంటే నెట్వర్క్ కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. పింగ్ అయిపోయింది. పింగ్ ఎట్లా యూజ్ చేస్తామంటే నెట్వర్క్ చెక్ చేయడానికి పింగ్ యూజ్ చేస్తాం. ట్రాన్స్ఫర్ వచ్చేసి డెస్టినేషన్ వెళ్ళడానికి కరెక్ట్ రూట్ ఫాలో అవుతుందా లేదా అని చూడడానికి వాడతాం. నెక్స్ట్ IP కాన్ఫిగరేషన్ వచ్చేసి నెట్వర్క్ డీటెయిల్ డిస్ప్లే చేయడానికి వాడతాం. ఇంకా పాత్ పింగ్ అనేది కంబైన్ ఆఫ్ ట్రాన్సెక్ట్ అండ్ పింగ్. ఇది దాంతోపాటు పాకెట్ లాస్ కూడా చూపెడుతుంది.
ARP కమాండ్ ఎట్లా యూజ్ చేస్తున్నామంటే ఇట్ డిస్ప్లే ద IP కాన్ఫిగరేషన్ కరెస్పాండింగ్ టు MAC అడ్రస్. ఫైనల్ వన్ NSLook ఎట్లా అంటే వెబ్సైట్ నేమ్ని IP కాన్ఫిగరేషన్గా కన్వర్ట్ చేస్తుంది. రియల్ వరల్డ్ ల్యాబొరేటరీ అప్లికేషన్స్, diagnostic scenarios, troubleshooting local Wi-Fi outages, securing university networks, transit cloud latency drops. ఇప్పుడు troubleshooting local Wi-Fi అంటే ఇప్పుడు మొత్తం మన వైఫైకి ఇప్పుడు వైఫై వర్క్ అవ్వట్లేదనుకో, వైఫై వర్క్ అవ్వకపోతే అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు IP అడ్రస్ ఉంటుంది, IP అడ్రస్ 192.168.1.1 అది IP అడ్రస్ పిండి. దాంతో దాని వాడి రన్ చేస్తే రిప్లై వస్తే నెట్వర్క్ కరెక్ట్ ఉన్నట్టు, రిప్లై రాలేదంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టు, అట్లా అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెక్యూరింగ్ యూనివర్సిటీ నెట్వర్క్స్. Administrator run ARP-A dynamically to find and disconnect rogue unauthorized access point. ఇది ఏంటంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు ARP దాంతో రన్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ వైఫైకి సంబంధించి ఏవేవి డివైజెస్ కనెక్టెడ్ ఉన్నాయో అవన్నీ చూపెడతారు అనమాట. ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ పాయింట్స్ అవి ఏమైనా ఉంటే అవి తెలుసుకోవచ్చు మనం, అట్లా ఇది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ట్రేసింగ్ క్లౌడ్ latency drops using pathing to prove high latency routing belongs to intermediate telecom hubs and not local servers. ఇది ఎట్లా అంటే ఇది పార్కింగ్ యూజ్ చేసి అనమాట. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్స్లో ఏదైనా అవుతుంటే అప్పుడు పార్కింగ్ యూజ్ చేస్తే ఎక్కడ స్లో అవుతుందని చూపెడుతుంది. ఇది రియల్ వరల్డ్ ల్యాబొరేటరీ అప్లికేషన్స్. Conclusions. We have studied, executed and analyzed 12 critical command lines networking diagnostic utilities. By interacting directly with the underlying IP network structure, we successfully demonstrate how to query configurations, trace routes, resolve address structures, and verify open terminal ports. These commands from the essential toolset required for network engineering, debugging infrastructure, and resolving end-to-end user connectivity issues. ఇప్పుడు మొత్తం ఇంకా ఇప్పటిదాకా ఈ కమాండ్స్ అన్ని మొత్తం ఎట్లా యూజ్ అవుతాయంటే DNS చెక్ చేయడానికి, ట్రబుల్ షూట్ చేయడానికి, తర్వాత సిస్టమ్ నెట్వర్క్ డీటెయిల్స్ చూడడానికి, ఇందాక మాట్లాడుతున్నట్టు IP అడ్రస్ వాడటం, పార్కింగ్, ఇవన్నీ సిస్టమ్ నెట్వర్క్ డీటెయిల్స్ చెక్ చేయడానికి, రూట్ ట్రేస్ చేయడానికి, నెట్వర్క్ కనెక్షన్ ఉందా లేదా చెక్ చేయడానికి, ఇట్లా ఓవరాల్గా కమాండ్స్ అనేవి ఇట్లా యూజ్ అవుతాయి.